వృషభ రాశి వారికి శుక్రగ్రహం యొక్క మార్పు ఏ విధంగా ఉండబోతుంది? రాస్యాధిపతి అవుతాడు ఇక్కడ. రాస్యాధిపతితో పాటు షష్టమాధిపతి శుక్రుడు వ్యయస్థానంలో ఉంటాడు. 12వ స్థానంలో ఉండటం వల్ల ఆకస్మికంగా కొంత ధనలాభం కలుగుతూనే ధనం కొంత ఖర్చు అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే డబ్బు పరంగా ఈ నెల రోజులు కొద్దిగా ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అంటే ఎక్స్పెండిచర్స్ బాగా పెరుగుతాయి, కానీ లగ్జరీ ఐటమ్స్కి బాగా ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాహనాలు కొనుగోలు చేస్తారు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు, అలానే దుస్తులు కొనుగోలు చేయటం, శుభ కార్యక్రమాలు ఖర్చు పెట్టడం, అవి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కరెన్సీ నోట్ అంతా కూడా ఒక చరాస్తి కాస్త స్థిరాస్తి రూపంలో మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే చరాస్తి కాస్త స్థిరాస్తి రూపంలో మారటం అంటే ఏంటంటే లగ్జరీగా కొన్ని వస్తువులు కొనుగోలు చేయడంతో పాటు మరి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి, బంధుమిత్రులతో స్నేహ బాంధవ్యం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రతి విషయంలో కూడా ఆలోచన చేసి ప్రణాళికాబద్ధంగా లైఫ్ను లీడ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శుక్రగ్రహం వల్ల భార్యాభర్తల మధ్యలో కొంత విభేదాలు రాకుండా చూసుకోవాలి. అంటే ఎక్కడ కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రాకుండా, అలానే డబ్బు వచ్చింది కదా అని ఎక్కువగా ఖర్చు పెట్టుకోకుండా చూసుకోవాలి. ఎక్కడ పొదుపు చేస్తున్నాం, ఎక్కడ మలుపు చేస్తున్నాం, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అంటే ఫైనాన్షియల్ పరంగా ఎదుగుదల ఉంటున్నా దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టి ముందుకెళ్ళాలి. వృధా ప్రయాణాలు, ఇరుగు పొరుగు వారితో అనవసరమైన గొడవలు, రాద్ధాంతాలు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి శుక్రగ్రహం అనేది ఈ రాశి వాళ్ళకి పెద్దగా అనుకూలంగా లేదు కాబట్టి వివాహ శుభ కార్యక్రమాలు కూడా వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా వీళ్ళు వివాహం కానీ ఎవరైతే అమ్మాయి వరపాశుపతాశ్రుద్రాభిషేకం, అఘోర గౌరీపాశుపతాశ్రుద్రాభిషేకం, అబ్బాయి వచ్చేటప్పుడు కన్యాపాశుపతాశ్రుద్రాభిషేకం చేయాలి. శుక్రవారం రోజున శుక్ర హోరలో మనకి నవగ్రహాల్లో శుక్రుడు ఉంటాడు. శుక్రుడికి తప్పకుండా పండరసంతో చెరుకు రసంతో అభిషేకం చేయించడం చాలా మంచిది. దీనివల్ల శుక్రగ్రహ దోషం పోయి మనకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు వాహనాలు కొనాలనుకుంటారు, కొనుగోలు చేయలేకపోతారు. కాబట్టి నేను చెప్పిన పరిహారాలు మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి.